మిషనరీలు ఎందుకు స్కూళ్ళు కట్టించారనుకున్నారు? ఎందుకు అనాథ శరణాలు కట్టించారనుకున్నారు? ఎందుకు అనాథ పిల్లల్ని చేర్చుకొని చదువులు చెప్పించారనుకున్నారు? ఊరికనే కాదు, ఎక్కడి నుండో ఎక్కడెక్కడి నుండో మన దేశాల నుండి మన భారతదేశానికి వచ్చి అనాథ పిల్లల్ని పరామర్శ దగ్గర చేర్చుకున్నారు. తెలుసు, మదర్ తెరిసా గారు. ఆవిడ ఏ కంట్రీ? యుగోస్లేవియా. యుగోస్లేవియా ఆవిడ పేరు, అసలు పేరు ఏం పేరు? పోజాక్ష ఏదో వస్తుందా. ఆవిడ ఎక్కడి నుండి, వేరే కంట్రీ నుండి వచ్చింది. ఇక్కడ ఆవిడ కాదు, ఆవిడ కలకట్టా వచ్చి కలకట్టా నగరంలో కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళని ఆదరించినారు. ఎందుకంటే ఆవిడ చేసింది ఏంటి? భక్తి. అది మన దేశంలో ఉండాలే అసహించుకొని పారద్రోలేవారు ఇక్కడ కుష్ఠోల్ని. మన దేశస్తులే దగ్గరికి చేర్నిచ్చే వాళ్ళు కాదు. అది మన దేశం ప్రజల యొక్క పరిస్థితి. మనల్ని మనమే ఆదరించేవారు కాదు, మన ఆడవాళ్ళని మనమే చదువు చెప్పించే వాళ్ళం కాదు, మన పేదవాళ్ళని మనమే ఆదుకోవడం వాళ్ళం కాదు, మన ఆడవాళ్ళకి మనమే చదువుకోవాలని వీల్లేదు అనేవాళ్ళం. మన పరిస్థితి అది, మన భారతదేశ పరిస్థితి. కానీ ఎక్కడి నుండి వచ్చిన ఈ మిషనరీలు ఆడపిల్లలు చదువుకోకపోతే ఎలాగా? చదువుకోవాలి ఆడపిల్లలు, రేపు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ఆడపిల్లలు అని వాళ్ళని కబంధ హస్తాల్లో విడిపించే స్కూళ్ళు కట్టించారు మిషనరీలు. స్కూళ్ళు కట్టించి ఆడపిల్లలకి చదువులు చెప్పించారు మిషనరీలు. ఈరోజు ఆడపిల్లలు చదివేస్తున్నారు ఊరుగా, ఇంజనీర్లు అబ్బాయి ఇబ్బంది. ఎవరి వల్ల అండి? మన భారతదేశంలో చేశారనుకున్నారా? భారతదేశంలో ముసుగేసుకుని వంటగదిలో ఉండాలి. ఎవరికైనా టీ ఇవ్వాలన్నా అతిథులు వచ్చినప్పుడు ముసుగేసుకుని వెళ్ళి టీ ఇవ్వాలి, ముఖం చూపించకూడదు. అలాంటి ఆడవాళ్ళను బయటికి రప్పించి పోరాడి స్కూళ్ళు కట్టించి ఆడపిల్లలకు కూడా చదువు చెప్పించారు. ఈ రోజు ఆడపిల్లలు ఎక్కడున్నారు? తారాస్థాయికి వెళ్ళిపోయారు ఆడపిల్లలు. ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా భక్తి అంటే అది. మిషనరీలు తెలుగు తక్కువలు కాదు, ఎక్కడెక్కడ నుంచి పిల్లల నుంచి కుటుంబాల దగ్గర వచ్చి భారతదేశంలో సేవలు చేశారంటే ఈ రోజు మనం ఇలా ఉంటున్నామంటే ఒక విధంగా మిషనరీ కారణం. వాళ్ళకి తెలుసండి వాక్యాలు, మనకంటే తెలియదు. రోజు చర్చకు వస్తాము, చదువుతాము, వింటాం, కానీ మనం అర్థం చేసుకుంటాం. కానీ వాళ్ళకి తెలుసు, వాక్యం తెలుసు. వాళ్ళకి వాక్యం తెలుసు కాబట్టే అలా వచ్చేసి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సేవ చేశారు. అంటే వాళ్ళు భక్తి పరులు అంటారు వాళ్ళని. క్వాలిటీ భక్తి వాళ్ళది. మదర్ తెరిసా చేసిన ఆవిడ సేవ చేసింది ఎవరు చేయలేదు. మన దేశంలో వాళ్ళే కుష్ఠరోగుల్ని, ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో కూడా పరిసయ్యులు అనే వాళ్ళు ఉండేవారు. కుష్ఠరోగుల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. కుష్ఠరోగుల్ని పాలెం వెలపలు దీవిని జీవించాలి. సిటీ అవతల ఉండాలి, నగరం అవతల ఉండాలి. కుష్ఠరోగులు ఎవరు కూడా యెరూషలేము పట్టణంలోకి వచ్చేవారు కాదు. యేసయ్య వాళ్ళని చేరదీశారు. యేసుక్రీస్తు ప్రభువుని చేరదీసి వాళ్ళని స్వస్థపరిచారు. పరిసయ్యులే, సద్దుకయ్యులే, వాళ్ళ సొంత జనాంగమే దగ్గరికి రానిచ్చేవారు కాదు. అదే పరిస్థితి మన భారతదేశంలో. మన భారతీయులైన కుష్ఠరోగుల్ని మన భారతీయులే చేరదీసేవాళ్ళు కాదు. ఎక్కడో యుగోస్లేవియా దగ్గర నుండి వచ్చినటువంటి ఒక సేవకురాలు వచ్చి రండి నా దగ్గరికి రండి అని వాళ్ళని ఆదరించి